హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా వ్లాగ్స్. మీ ముందుకి ఇంకో వీడియోతో వచ్చేసామన్నమాట. మేమైతే నిన్న ఖైరతాబాద్ బడా గణేష్ని చూడడానికి వెళ్ళాము. దాని ఫుల్ వీడియో అనమాట ఇది. అండ్ మీ ప్రీవియస్ వీడియోస్ కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇదైతే మేము అక్కడ తీసిన పిక్ అనమాట. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నాము. దారిలో ఉన్నామన్నమాట. ఇప్పుడు ఇది మధ్యలో వీడియో తీసుకున్నాము ఒకసారి. తర్వాత ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర అనమాట. ఇది ఎల్బీ నగర్ మెట్రో నుంచి మేము ఖైరతాబాద్ వెళ్తున్నాము, ఖైరతాబాద్ మెట్రోకి. ఇప్పుడైతే మెట్రో కోసం వెయిట్ చేస్తున్నాము. వచ్చేసింది. సో చూడండి, ఈరోజైతే రష్ ఉన్నారు బాగానే ఎక్కువే. ఖైరతాబాద్లోనే ఎక్కువ మంది దిగారు. ఇంకా గణేష్ని చూడడానికి వెళ్తున్నారు అందరూ, వీకెండ్ కాబట్టి. ఇంకా మెట్రో నుంచి మనకి నీట్గా అంతా డైరెక్షన్స్ రాసి ఉంటారు ఇలాగా యారోస్తో సహా. మనం ఎగ్జిట్ దగ్గరికి వెళ్తాం కదా మెట్రోలో, ఇంకా అక్కడ నుంచి కరెక్ట్గా అంతా మనకి రాసి ఉంటారు. అక్కడ నుంచి దగ్గరే అనమాట, వాకబుల్ డిస్టెన్స్. క్యూ ఉంటుందన్నమాట, Q1 అని. సో ఆ Q1లో వెళ్ళామన్నమాట లోపలికి. యాక్చువల్గా మేము వెళ్ళినప్పుడు రష్ మామూలుగానే ఉన్నారు, బట్ మేము తిరిగి వచ్చేసరికి ఫుల్ రష్ పెరిగిపోయారనమాట. మేము ఫుల్ లక్కీ అనమాట. మేము వెళ్ళినప్పుడు కొద్దిగా మామూలుగానే ఉన్నారు. ఫాస్ట్గానే దర్శనం అయింది, లైక్ 1 అవర్లోనే అయ్యింది. బట్ స్లిప్పర్స్ వదిలేసామన్నమాట ఫస్ట్ మేము. ఇంకా అదేమో తిరిగి రావడానికి క్యూ లేదనమాట. సో మొత్తం రౌండ్ తిరిగి మళ్ళీ మెట్రో దగ్గర నుంచి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ మేము ఫస్ట్ వచ్చిన దారిలో వచ్చి అప్పుడు తీసుకున్నాం అనమాట. కాళ్ళు అయితే నొప్పులు వచ్చేసాయి. అక్కడికి వెళ్ళడానికి ఫుల్ రష్ ఉంటారు, ఆటోస్ కూడా దొరకవు అనమాట. సో మొత్తం నడవాల్సి వచ్చింది. చాలామంది అందుకే చెప్పులు వదలకుండా వెళ్ళారు. మేము ఎందుకంటే ఇంకా దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కదా, చెప్పులు వదలాలి అని చెప్పి వదిలాము. సో అది ఒకటి. ఇప్పుడైతే నామం పెట్టించుకున్నాం అనమాట. ఇది ఎంట్రన్స్. అరేంజ్మెంట్స్ ఇంకా బాగా ఉంటాయని అనుకున్నాం, కానీ అరేంజ్మెంట్స్ అంత నీట్గా అయితే లేవు. డైరెక్షన్స్ కూడా క్లియర్గా ఉండవు అనమాట. ఓన్లీ మెట్రో దగ్గర ఉంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే క్యూస్ అనేవి బాగానే ఉన్నాయి, కానీ మనకి రివర్స్ రావడానికి కూడా అంత చుట్టూ పెట్టకుండా ఇలా పెట్టుంటే బాగుండేది అనిపించింది. ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. ఒక జాతర లాగానే అనిపించింది అనమాట. అన్ని స్టాల్స్ పెట్టారు. ఇంకా ఖైరతాబాద్లో ఎప్పుడు రష్ ఉంటూనే ఉంటారు ఈ 9 days కదా. నిన్న 4th డే అనమాట మేము వెళ్ళినప్పుడు. గణేష్ అయితే చాలా బాగున్నాడు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకు. తిరిగి వచ్చేటప్పుడే ధూళి తీరిపోయింది ఇంకా చెప్పుల కోసం తిరిగేసరికి. అదేమో తిరిగి రావడానికి లేదనమాట, వెళ్ళడానికి మాత్రమే క్యూ ఉంది. తిరిగి వచ్చేటప్పుడు మొత్తం తిరిగేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి క్యూలో వస్తేనే మనకి ఆ చెప్పులు తీసుకోవడానికి ఉందన్నమాట. మాలాగే చాలామంది ఇంకా ఆ చెప్పుల కోసం తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు టెంకాయలు కొనుక్కున్నాం అనమాట దేవుడికి. టెంకాయ, పూలు, పళ్ళు, అగరబత్తి, పత్రి అవన్నీ ఉన్నాయన్నమాట. మేము మార్నింగ్ ఏం తినలేదన్నమాట. ఇంకా అంటే దారిలో తిందాం అనుకున్నాం, కానీ కుదరలేదు ఆటోలో వెళ్ళినప్పుడు. ఇంకా మెట్రోలో సమోసా ఒక్కటి తిన్నాం అంతే. ఇంటి దగ్గర కాఫీ తాగేసి వచ్చాము, ఇంకా అంతే. ఇంకా దర్శనం అయ్యాక తిందాంలే అనుకున్నాము.
కానీ ఇంకా తినలేదు. మళ్ళీ ఆ చెప్పులకి అవన్నీ తిరిగేసరికి ఫుల్ అలసిపోయాము. దర్శనం అయితే ఫాస్ట్గానే అయిపోయింది, ఈజీగానే. 2 టైమ్స్ దర్శనం జరిగింది, చాలా బాగా జరిగింది. అంటే ఒక్కొక్కసారి ఒక యాంగిల్లో చేసుకున్నాం అనమాట. ఒక క్యూ రైట్ సైడ్ ఉంటుంది, ఇంకా ఒక క్యూ ఏమో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అలా 2 క్యూస్ కవర్ చేసాము. చెప్పుల కోసం అని చెప్పి వెనక్కి వెళ్ళాము కదా, సో అప్పుడు ఇంకోసారి అయ్యింది. ఇది ఇక్కడ వదిలేసాము చెప్పులు, ఇంకా అయిపోయింది అంతే. మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఇంకా ఆ క్యూ అంతా అది రావడానికి రాదనమాట తిరిగి, ఇంకా అడ్డుగా ఉంటాయి అన్నీ ఇంకా లైన్స్. చూడండి రష్ బాగానే ఉన్నారు. నిన్న న్యూస్లో చూసామన్నమాట, ఒక ఆవిడ 9 months ప్రెగ్నెంట్ ఆవిడ అక్కడే డెలివరీ అయ్యారంట, లాంగ్ క్యూలో ఉన్నప్పుడే. మేమందరూ చెప్పులు వదిలేస్తారనుకున్నాం, చూస్తే ఎవరు వదలలేదన్నమాట. ఇప్పుడైతే దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర లడ్డూలు అమ్ముతున్నారు. మామూలుగా దర్శనం అయ్యాక కొనాలి, కొంతమంది అక్కడే కొనేస్తున్నారు. మేమైతే ఇంకా దర్శనం అయ్యాక కొందాం అనుకొని అక్కడ కొనలేదు, తిరిగి వచ్చేటప్పుడు కొన్నాం అన్నమాట ప్రసాదాలు. పులిహోర, లడ్డు, ఇంకా గుగ్గిళ్ళు అవన్నీ కొన్నాం అన్నమాట. ఇంకా ఇక్కడ ఎవరికైనా ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ కావాలంటే మెడికల్ క్యాంప్లో కూడా పెట్టారనమాట. సో ఇప్పుడు దగ్గరికి వచ్చాము చూడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత క్యూ కొంచెం స్లో అయింది. ఇంకా ఇక్కడ దగ్గరికి వచ్చిన తర్వాత అంత ఈజీగా ఎవరు కదలరు. ఇక్కడ ఫస్ట్లో అంటే బడా వినాయకుడి పక్కన అమ్మవారు ఉన్నారు. అమ్మవారి విగ్రహం కూడా చాలా బాగుంది. నేను కొద్దిసేపు వీడియో తీసి కొద్దిసేపు దేవుని చూస్తూ ఉన్నాను అనమాట. చూడండి ఇక్కడ నుంచి కొద్దిగా కనిపిస్తుంది. ఇంకా అంటే దగ్గరికి వచ్చేసాము బడా వినాయకుడికి. వినాయకుడు అయితే చాలా బాగున్నాడు అనమాట. ఇది ఆపరేషన్ సింధూర్ థీమ్ అని మీకు తెలుసు కదా. చూడండి ఇదేమో అమ్మవారి విగ్రహం, చాలా బాగుంది డెకరేషన్ కూడా. మెట్రో నుంచి డైరెక్ట్ క్యూ అనేది ఉంటుంది. మళ్ళీ వేరే సైడ్ వచ్చే వాళ్ళకి కూడా ఇంకో క్యూ ఉంటుంది. ఎక్కువ మంది మెట్రో నుంచి వస్తున్నారు ఎలాగో, సో అందుకే ఈ క్యూ బాగా రద్దీగా ఉంటుంది అన్నమాట. చూడండి ఇప్పుడైతే దగ్గరికి వచ్చేసాం వినాయకుడికి. చూడండి ఎంత హైట్గా ఎంత బాగుందో. యాక్చువల్గా ఇది చాలా పెద్ద విగ్రహం కదా, దగ్గర నుంచి కన్నా దూరం నుంచి ఇంకా బాగా కనిపిస్తుంది. తర్వాత ఇంకో అమ్మవారి విగ్రహం కూడా ఉంది నెక్స్ట్. వీడియో ఎక్కువ తీయలేదు ఎందుకంటే నేను దేవుని చూడాలి కాబట్టి, ఇంకా ఓన్లీ కొద్దిసేపు అలా చూపించాను. ఇప్పుడు ప్రసాదం కొంటున్నాము లడ్డు. ఇదిగోండి లడ్డు బాక్సెస్ అమ్ముతున్నారనమాట. ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ
చిత్రాన్నం తీసుకున్నాము, అదే పులిహోర ఉంటుంది కదా, పులిహోర ఇంకా గుగ్గిలు కొన్నాం అన్నమాట. చూడండి, తిరిగి వచ్చేసరికి ఎక్కువ రష్ ఉన్నారని చెప్పా కదా, ఇంకా ఎక్కువ అయ్యారు. తర్వాత మేబీ అందరు లంచ్ టైంకి తక్కువ అయ్యారనుకుంటా. మేము వచ్చేసరికి, అంటే మేము వచ్చినప్పుడు 1:30 అట్లా అయింది ఆఫ్టర్నూన్. చూడండి, ఇప్పుడు కొద్దిగా దూరం క్యూ నుంచి చూస్తున్నాం అనమాట. ఇప్పుడు బాగా కనిపిస్తున్నాడు వినాయకుడు. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. లాస్ట్ ఇయర్ వెళ్దాం అనుకున్నా, అప్పుడు మాకు కుదరలేదు. బట్ ఈ ఇయర్ బాగా జరిగింది దర్శనం అయితే. వీకెండ్ కాబట్టి దట్టు ఫుల్ రష్ ఉంటారు. ఇంకా అయిపోయింది దర్శనం. తర్వాత షుగర్ కేన్ జ్యూస్ అక్కడే తాగేసి మళ్ళీ రిటర్న్ మెట్రోకి వచ్చేసాం. ఇంకా ఫుల్ అలసిపోయాం అనమాట, ఏం తినలేదు కాబట్టి. ఈ మెట్రోలో కూడా అసలు ప్లేస్ దొరకలేదు కూర్చోడానికి. ఇంకా లాస్ట్ ఎల్బీ నగర్ వచ్చే ముందు దొరికింది కొద్దిసేపు, అప్పుడు కూర్చున్నాము. మెట్రో దిగేసాము. ఇప్పుడైతే ఇంకా ఇంటికి వెళ్తున్నాం దారిలో. అలా జరిగింది మా దర్శనం. ఎండ అయితే ఫుల్గా ఉందన్నమాట నిన్న. అండ్ వర్షం పడలేదు, ఇంకా బెటర్. వర్షం పడి ఉంటే ఇంకా కష్టమయ్యేది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.